ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జేఏసీ ఆధ్వర్యంలో గత 24 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ కులాలు మతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. 24వ రోజు కూడా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఇక్కడ పాల్గొని దీక్షని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు స్పష్టం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు అక్కడ అంగన్వాడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా గత 3 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేతనాలు అందక తమ కుటుంబాలు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పి ఆయాలు అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు ఈరోజు పీడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు సిఐటియు మద్దతు పలికింది. తక్షణమే తమకు వేతనాలు ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఇటు మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి వద్ద విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. అక్కడ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా విద్యుత్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి స్థానిక రైతులు ఇక్కడ ఆందోళన చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇక్కడ జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విపంచి ఆడిటోరియంలో జరిగిన ఒక స్కూల్ ఫంక్షన్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. అట్లాగే సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగినటువంటి చికెన్ మేళాలో ఆయన పాల్గొని చికెన్ తినడం విషయంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని చికెన్ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.